అందరికీ నమస్కారం. నా పేరు శ్రవణ్. బిజియాన్స్ ఛానల్‌కు స్వాగతం. పొలిటిసైడ్ సెగ్మెంట్‌లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎంపీ స్థానాల గురించి చర్చిద్దాం. ఇక్కడ కూటమి ఏ, తరపున టీడీపీ 17 స్థానాలు, బీజేపీ 6, జనసేన 2 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ 23 స్థానాల్లోనూ, సిపిఎం, సిపిఐ చెరొక స్థానంలో పోటీ చేస్తుంది. వైసీపీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుంది. ఇక బీజేపీ పోటీ చేసిన స్థానాలు చూస్తే ఉత్తరాంధ్ర నుంచి 2, అరకు, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి రాజమండ్రి, నరసాపురం, రాయలసీమ నుంచి తిరుపతి, రాజంపేటలో పోటీలో ఉంది. అరకు పార్లమెంట్ స్థానం గురించి చర్చిస్తే ఈ పార్లమెంట్ స్థానం వైసీపీకి 2014 నుంచి సిట్టింగ్ స్థానం. ఈ పార్లమెంట్ పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ చాలా బలంగా ఉంది. ఇక్కడ బీజేపీ నుంచి కొత్తపల్లి గీత పోటీలో ఉన్నారు. 2014లో వైసీపీ నుంచి గెలిచారు. ఇక్కడ అభ్యర్థి పరంగా గీత గారికి కొంచెం మెరుగైన పరిచయాలే ఉన్నాయి, పాపులారిటీ కూడా ఉంది. బీజేపీ ద్రౌపది ముర్ము గారిని ప్రెసిడెంట్గా చేశామని చెప్పడం, గిరిపుత్రుల అభ్యున్నతికి పాటుపడ్డామని నిరూపించుకోవాల్సి ఉంటుంది. గెలవడం చాలా కష్టం. నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఈ స్థానాన్ని వైసీపీకి చూపించారు. 2019లో ఓట్ల ప్రకారం కూటమికి ఇక్కడ 15% తేడా ఉంది. ఈ స్థానం దాదాపు 4 జిల్లాల్లో విస్తరించి ఉంది. అది కూడా కూటమికి ఒక సవాలే. ఒకవేళ ఈ పార్లమెంట్ పరిధిలో 7 స్థానాల్లో కూటమి వెనుకబడితే గీత గారికి బలంగా క్రాస్ ఓటింగ్ జరగాలి. పార్వతీపురంలో టీడీపీ గెలిచిన చరిత్ర ఉంది. అలాగే పాడేరు, రంపచోడవరం స్థానాల్లో ఓటర్లు ఎక్కువ. అక్కడ కూటమికి ఆధిక్యం వస్తే గెలవచ్చు. అయితే వైసీపీ వ్యతిరేక పవనాలు ఇక్కడ కూడా వీస్తే ఈ స్థానంతో పాటు అన్ని అసెంబ్లీలో కూడా కూటమి గెలుస్తుంది. అనకాపల్లిలో 2019లో చాలా స్వల్పత ఆధిక్యంలో ఉంది. అయితే ఇక్కడ అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూటమి వైపు గాలి వీస్తుండడంతో సీఎం రమేష్ మంచి మెజారిటీతో గెలవచ్చని అంచనాలు ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి. రాజమండ్రిలో 2019లో దాదాపు 4% ఆధిక్యం ఉంది. అయితే కూటమికి పరిధిలో 6 అసెంబ్లీల్లో వచ్చే ఆధిక్యాన్ని అనపర్తి నియోజకవర్గం తినేస్తూ ఉంటుంది. అయితే ఈసారి అక్కడ అనపర్తి ఛాలెంజ్ తప్పేలా లేదు. ఇక్కడ బీజేపీకి సానుకూల అంశం ఏంటంటే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈ ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే అవ్వడం. చాలా ఎగ్జిట్ పోల్స్లో ఈ స్థానం చాలా టైట్ అని ఇచ్చిన అనపర్తి వైసీపీ వైపే ఉన్నా కూడా 40 నుంచి 50 వేల మెజారిటీతో పురంధేశ్వరి గెలుస్తారు. నరసాపురంలో దాదాపు 2019లోనే 18% ఆధిక్యం ఉంది. ఈ సీటు టీడీపీ, జనసేన వల్ల బీజేపీకి సునాయాసంగా లభిస్తుంది. తిరుపతి చూస్తే అరకులాగే ఇక్కడ కూడా వైసీపీ ఆధిక్యాన్ని తగ్గించడం చాలా శ్రమతో కూడుకున్న పని. అయితే బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. అలాగే 2014లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు కనుక అభ్యర్థి పరంగా పెద్దగా ఇబ్బంది ఉండదు. నెల్లూరు జిల్లాలో ఉన్న 4 స్థానాలు కూటమికి వచ్చే ఆధిక్యాన్ని బట్టి విజయావకాశాలు ఇక్కడ ఆధారపడి ఉన్నాయి. శ్రీకాళహస్తి, తిరుపతి కూటమి వైపే ఉంటాయని అంచనాలు ఉండడం కూడా కలిసి వచ్చే అంశం. రాజంపేటలో ఇది చాలా బజింగ్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ పెద్దిరెడ్డి వర్సెస్ నల్లారి ముఖాముఖి తలపడ్డారు. కడపలో 3, చిత్తూరులో 4 అసెంబ్లీ స్థానాలు ఈ పరిధిలో ఉన్నాయి. పీలూరు నుండి స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ పోటీలో ఉన్నారు. అలాగే వైసీపీ అభ్యర్థి మిథున్కు పెద్ద దిక్కుగా ఆయన తండ్రి రామచంద్రారెడ్డి పొంగనూరు నుంచి పోటీలో ఉన్నారు. దాదాపు 20% ఆధిక్యాన్ని కొట్టాలి. పొంగనూరు మినహా చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాల్లో కూటమి గెలుస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. కడప జిల్లాలో రైల్వే కోడూరులో జనసేన గట్టి పోటీ ఇస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడం కూడా వైసీపీ ఆధిక్యాన్ని తగ్గించవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. పెద్దిరెడ్డి మీద ఉన్న వ్యతిరేకతను కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగానే తట్టి లేపారు అని వార్తలు వస్తున్నాయి. అలా జరిగితే గౌరవమైన మెజారిటీతో ఆయన గెలవచ్చు. జనసేన పోటీ చేసే కాకినాడ, మచిలీపట్నం 2 కూడా సునాయాసంగా గెలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. 2019లో కూడా ఈ 2 చోట్ల కూటమికి భారీగానే ఆధిక్యం ఉంది.
ఇక తెలుగుదేశం పోటీ చేసే 17లో శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు ఆ పార్టీకి సిట్టింగ్ స్థానాలు. ఈ 3 కూడా భారీ మెజారిటీతో టీడీపీ గెలుస్తుంది. ఇక్కడ శ్రీకాకుళంలో చూస్తే 2019లోనే స్వల్ప ఆధిక్యం ఉంది. ఈసారి అది మరింత పెరిగి భారీ మెజారిటీ దిశగా రామ్మోహన్ నాయుడు వెళ్తున్నారు. విజయవాడలో భారీ ఆధిక్యం ఉంది. అదే కంటిన్యూ అయ్యి ఈసారి కేశినేని చిన్ని ఈ స్థానాన్ని గెలుచుకుంటున్నారు. గుంటూరులో అంతగాలిలో కూడా భారీ ఆధిక్యాన్ని 2019లో కూటమి పార్టీలు కనబరిచాయి. కాబట్టి ఈ సీటు కూడా తెలుగుదేశానికి సునాయాసంగా వస్తుంది. ఇక మిగిలిన 14లో ఉత్తరాంధ్రలో విశాఖలో 2019లో టీడీపీ కేవలం 2800 ఓట్లతో భరత్ ఓడిపోయారు. అప్పుడు జనసేన తరపున దాదాపు 3 లక్షల ఓట్లు జేడీ లక్ష్మీనారాయణ సాధించారు. ఈసారి అవి కూడా కలిసి భరత్ దాదాపు 3 లక్షల మెజారిటీతో గెలవడం ఖాయం. విజయనగరం ఇక్కడ 2019లో కూటమికి చాలా స్వల్ప ఓట్ల లోటు ఉంది. అయితే ఈసారి వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత ప్రభావం, సామాజిక సమీకరణాల దృష్ట్యా గౌరవప్రదమైన మెజారిటీతో టీడీపీ అభ్యర్థి అప్పలనాయుడు గెలవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. అమలాపురం చాలా సునాయాసంగా 2 లక్షలకు పైగా మెజారిటీతో హరీష్ బాలయోగి గెలవబోతున్నారు. ఏలూరు ఇక్కడ 2019లో దాదాపు 6% లోటు ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత వల్ల పశ్చిమ గోదావరిలోని అన్ని స్థానాలను కూటమి స్వీప్ చేస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న నేపథ్యంలో పుట్టా మహేష్ యాదవ్ ఇక్కడ మంచి మెజారిటీతో గెలవవచ్చు. బాపట్లలో 2019లో వైసీపీ గెలిచిన కూటమికి ఓట్ల పరంగా 3% ఆధిక్యత ఉంది. రాజధాని ప్రభావం వల్ల ఇక్కడి నుంచి మంచి మెజారిటీతో తెన్నేటి కృష్ణప్రసాద్ గెలుస్తారు. నరసరావుపేటలో 2019లో 6% లోటులో కూటమి ఉంది. ఈసారి ప్రభుత్వం మీద వ్యతిరేకత, రాజధాని ప్రభావం వల్ల కూడా ఇక్కడ మంచి మెజారిటీతో కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ ఈ స్థానాన్ని నిలబెట్టుకుంటారు. ఇక దక్షిణ కోస్తాలో చూస్తే ఒంగోలు, నెల్లూరు కూటమి అభ్యర్థులు సిట్టింగ్ ఎంపీలు. ఇద్దరు కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. 2019లో కూటమికి 2 స్థానాల్లో 10-15% లోటు ఉంది. అయితే ఆర్థికంగా చాలా బలవంతులైన వీరు ఎలక్షనీరింగ్తో దక్షిణ కోస్తాలోని చాలా స్థానాలు కూటమి వైపు మళ్ళీ ఎలా చేశారని ఎగ్జిట్ పోల్స్ అంచనా. అదే జరిగితే ఈ 2 స్థానాలు కూడా కూటమికి ఖాయం అవ్వచ్చు. ఇక రాయలసీమలో కూటమి పోటీ చేస్తున్న 6 ఎంపీ నియోజకవర్గాల్లో 2019లో కూటమికి భారీ లోటే ఉంది. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం 50% అసెంబ్లీ స్థానాల్లో కూటమి పైచేయి సాధించవచ్చని అంటున్నారు. అలాగే కాంగ్రెస్కు కొంతమేరకు ఓట్లు పెరిగినా అది వైసీపీకి నష్టం చేస్తుంది. ఈ విధంగా చూస్తే చిత్తూరు, అనంతపురం, హిందూపురం కూటమికి సునాయాసంగా రావచ్చు. నంద్యాల, కర్నూలు కొంచెం కష్టంగానే ఉన్నా గాలి కూటమి వైపు బలంగా వీస్తే స్వల్ప మెజార్టీతోనే ఇక్కడికి వెళ్ళవచ్చు. ఇక్కడ వివిధ పార్లమెంట్లో ఎట్లా ఉంది అనేది ఒకసారి స్లైడ్స్లో చూడండి. ఇక కడపకు వద్దాం. ఇక్కడ వైసీపీకి 2019లో 64% ఓట్లు పడ్డాయి. టీడీపీకి 33% పడ్డాయి. అయితే షర్మిల స్వయంగా పోటీ చేయడం, వివేకానందరెడ్డి హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్కు చాలా కష్టంగా ఉందట. ఎంత కష్టంగా ఉందంటే ఈ నియోజకవర్గంలో 7 అసెంబ్లీలో ఉన్న టీడీపీ అభ్యర్థులకు ఫోన్లు చేసి మీ ఎంపీ అభ్యర్థి ఎలాగో గెలవడు కాబట్టి టీడీపీ ఓటర్లతో వైసీపీ క్రాస్ ఓటింగ్ వేయించమని అడిగేంత కష్టంగా ఉందంట. దీనిని బట్టి షర్మిల కనీసం 50% వైసీపీ ఓట్లు చీల్చినా అందరూ చెరి 33%తో ఉంటారు. ఒకవేళ అదే జరిగితే టీడీపీ అభ్యర్థి భూపేష్ 10,000 మెజారిటీతో గెలిచి కడప కోటను బద్దలుకొట్టవచ్చు. షర్మిల గెలవాలంటే వైసీపీ ఓటులో కనీసం 60% చీల్చాల్సి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే వివిధ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చూస్తే కూటమికి 17 నుంచి 22
17-22, వైసీపీకి 3-8 వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు వస్తున్నాయి. 8 వరకు వైసీపీకి వస్తే అరకు, కర్నూలు, నంద్యాల, రాజంపేట, కడప, తిరుపతి, చిత్తూరు, అనంతపురంలో గెలవచ్చు. 3 దగ్గరే ఆగిపోతే అరకు, కర్నూలు, నంద్యాలలో గెలవచ్చు. వైసీపీకి 8 స్థానాలు గెలిస్తే 65 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. 3 దగ్గరే ఆగిపోతే పోయినసారి టీడీపీకి వచ్చిన స్థానాల సంఖ్య దగ్గరే పరిమితం అవ్వచ్చు. మెజారిటీ స్థానాలు కూటమి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ వాణిని వినిపించడానికి యువకులు, విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు. అసెంబ్లీ స్థానాల విశ్లేషణ కూడా చేశాను. లింక్ ఇక్కడ ఇస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం బిజీ హ్యాండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.